నేను ఎక్కువ తీసుకుంటున్నానా? ఇన్ని ఆలోచనలనమాట. అప్పుడు నిజంగా చాలా చెప్పారు ఇవాళ అసల. ప్రతి ఒక్కళ్ళకి యాక్టింగా. అసలు నాకైతే ఇలా చూసుకోవాలి, మనలో ఏముంది అని ఇన్నర్ సెల్ఫ్ చూసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత అవతల వాళ్ళ మీద కంప్లెయింట్ అనేది చాలా తగ్గింది. రోజుకొక లెసన్ ని ఒక రకంగా తీసుకొస్తారు. ఈ రోజు అయితే మొత్తం అసలు చాలా బాగుందమ్మా అసలు. కదా! ఈ నాకేంటి అంటే ఇన్నర్ చైల్డ్స్ ని నీది నీది కాదు తీసేమా, తీసే లవ్ ఇవ్వడం అని అన్న కాన్సెప్ట్ కి ఈ రోజు ఎవరికైనా అర్థమవుతుందమ్మా. యెస్. ఎలా certainly. అన్నారు ప్లస్ అని అనుకుంటున్నా. యాహ్! ఇవాళ క్లాస్ ఎంత బావుందంటే, అంటే లోపలున్నది చూడమన్నారు, చూసుకున్నాం. హ్మ్. మీరు చెప్పారే జ్యువెల్లరీ షాపు ఇదంతా ప్రతి ఆడవాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసేది. నాకైతే ఏంటి నా గురించి చెప్తున్నట్టున్నారే అని అనుకున్నా. అందరూ అమ్మాయిలు అంతే గదా! పిల్లల కోసం చూస్తాము గానీ, మన కోసం చూసుకోమసలు. ఆ! అని పెట్టిన ఆ ఎనర్జీ ఎలా షేక్ చేసిందో నాకు తెలుసు. సేమ్ ఎగ్జాక్ట్ అనమాట. నాకొక డైమండ్ సెట్ కొంటే హ్మ్. నిజంగా నేను వర్తీయేనా? ఇప్పుడింత కాస్ట్ ఎందుకు? నేనెక్కువ తీసుకుంటున్నానా? ఇన్ని ఆలోచనలనమాట. అప్పుడు నిజంగా చాలా చెప్పారు ఇవాళ అసల. ప్రతి ఒక్కళ్ళకి యాక్టింగా. అసలు నాకైతే ఇలా చూసుకోవాలి, మనలో ఏముంది అని ఇన్నర్ సెల్ఫ్ చూసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత అవతల వాళ్ళ మీద కంప్లెయింట్ అనేది చాలా తగ్గింది. ఎంత తగ్గింది అంటే ఇన్నర్‌కి చూసుకోవడం. ఓకే. ఇది నాకుందా? నిజమే. ఇది ఎక్కడి నుంచి తగిలింది అని. అసలు అంటే ఎప్పుడు క్లాసులు చాలా బావుంటాయి. ఆ! ఊరికే అంటే దిష్టి గూడా తగులుతుందేమో నాకు తెలిసి. కానీ ఈసారి మాత్రం చాలా రిజల్ట్ బావుంది. నిజం. నిజంగా ఇంకొక రిజల్ట్ ఏం చెప్పాలి అంటే అమ్మ, నేను లాస్ట్ ఫ్రైడే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను హస్బెండ్‌ని. ఆ! న్యూరాలజిస్ట్ అపాయింట్‌మెంట్ ఉంటే. సరే. ఆవిడ చెప్పింది ఏంటంటే, చూసి మీరు ఇలా నవ్వుతున్నారు గానీ, అది చాలా సీరియస్సే. కానీ మిమ్మల్ని దేవుడు ఎలా కాపాడాడో నిజంగా అంతలా కాపాడాడంది. నేను ఆ రోజు ఒకటే చెప్పా. ఆ క్షణం నేను చేసింది హోపోనోపోనో. పిల్లల్ని చేయమంది అదే. ఇంత మిరాకిల్ ఈ మనిషి అసలు నాకు అర్థం కావడం లేదని మీకు అర్థమవుతుందా? అని చెప్పి ఆవిడ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పింది. మిమ్మల్ని దేవుడు చాలా కాపాడాడని చెప్పిందమ్మ. ఆ! అంతకన్నా ఇంకేమనాలి? నిజంగా దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయినబుల్. ఎవ్వరు నమ్మట్లా. ఆ రోజు ఇప్పుడు నాకు వాణి ఊంబ్ క్లాస్‌లో మన సోల్ ఎలా ఎమర్జ్ అవ్వడానికి ఒక డిసీజ్‌ని ఎలా బయటికి పంపిస్తుందో ఎగ్జాక్ట్‌లీ. ఇదే నేను మా హస్బెండ్‌తో అన్నానమ్మా. అమ్మ చెప్పింది నువ్వు సోల్ ఎవాల్వ్ అవ్వాలి అన్నప్పుడు సిట్యుయేషన్ తీసుకొచ్చి తట్టి నిన్ను ఎవాల్వ్ చేస్తుంది అని. అంతే. అది నేను నిజంగా ఎంత గట్టిగా నమ్మానంటే, ఆయన ఆ తర్వాత ఆ సిట్యుయేషన్ తర్వాత నాకు నా పెద్ద కొడుక్కి రిలేషన్ అయితే భయంకరం ఇంకసల. చిన్న బేబీ అయిపోయాడు వాడు. హ్మ్. ఇంట్లో అందరిని గూడా చూసుకోవడం గాని అన్నీ గూడా. హ్మ్. బట్ నిజంగా అంటే ఎంత క్షుణ్ణంగా అనాలన్నమాట అంతా. మనం ఏదైనా ఇప్పుడు వైరస్ గాని, దేన్ని గాని ఒక మైక్రోస్కోప్ పెట్టి మనం చూస్తారే, అంత డీటెయిల్‌గా చెప్తున్నారు మీరు. లోపల ఎలా ఎగ్జాక్ట్. చూసుకోవాలి ఇన్సైడ్ అన్నది. నాలో యెస్. ఏముంది తీసేయి. అంతే. ఈజీగా నీకింకా అర్థమవుతుంది గదా! మనకి. అంటున్నాం అర్థమై గానీ, మన ఇన్నర్ చైల్డ్‌ని పట్టుకొని ఇది చేస్తున్నా, అది నిజంగా కనెక్ట్ అయ్యామా లేదా అన్నది మీరు చెప్తున్నారే, హ్మ్. అది చాలా బావుంది. హ్మ్. ప్రతీదీ లోపలికమ్మా. ఇది ఎక్కడ జరిగింది? ఏంటి? ఓకే. నాకిదొస్తోందా? నాకిదొస్తోందా? ఎవరు చెప్పారు నీకు? అసలెవరు చెప్పారు? ఎప్పుడు తెలిసింది నీకీ గాయం? అసలెప్పుడు తెలిసింది నీకీ భయమని ఉందని నీకు? ప్రతి గంటకి అక్కర్లేదు. ప్రతి సెకను నిమిషాల్లోనే కనబడుతున్నాయి. ఓహ్! ఇది నాలో ఉంది కదా! ఇది వీళ్ళకి నచ్చుతాంది. అందరూ ఇది మనకి చూపిచ్చే కాదే. వాళ్ళే వాణి. అందరూ నిజంగా మనకి చూపిచ్చారు. అద్దాలు అంటే ఈవిడ ఈ ముక్క అర్థం కావడం కోసమే గదా! ఇన్ని క్లాసులు చెప్తున్నారు. రైట్. దీన్ని ఇంకెంత క్షుణ్ణంగా అని చెప్పి చెప్పించడం. అండ్ మోరోవర్ ఈసారి చేసే ప్రతి ఎక్సర్‌సైజ్ హ్మ్. బావుంది అసలు గదా! ఎంత బావున్నాయంటే ఈఎఫ్‌టీస్ ఇంకా కానీ యాహ్! ఐ నో. ఈఎఫ్‌టీలో నా బాడీ అమ్మ ఆ రోజు నుంచి ప్రతి ఈఎఫ్‌టీకి ఆవలింతలొస్తూనే అంతే. గుడ్. ఉంటుంది. హ్మ్. ఈవెన్ మిర్రర్ బెట్టి చేయించారు కదా! ఈరోజు. హ్మ్. రిలీజ్ నేను అంటూనే ఉన్నా. ఉంది అది రావట్లేదని. కానీ ఈఎఫ్‌టీస్ ఎంత బావున్నాయంటే ఈవెన్ వైల్ టేకింగ్ బాత్ కూడా ఈఎఫ్‌టీసే చేసుకుంటా. చేసుకోవాలి. ఎయిర్ ఎవరికీ ఈఎఫ్‌టీ ద చెప్పక్కర్లేదు. ద బెస్ట్ పార్ట్ ఈస్ ది ఎయిర్ ఈఎఫ్‌టీ. ఓహ్ మై గాడ్! నేను ఐ రాత్రి లైక్ థట్. మా చిన్నోడు నా పక్కన పడుకుంటే వాళ్ళు నిద్రపోతారు గదా! ఆ ఎయిర్ ఈఎఫ్‌టీ వాడి దగ్గర అలా కూర్చొని చేశా. నాకనిపించింది ఇంత మంత్రగత్తెల్లా తయారయ్యాం. పవర్ టూల్స్ అన్నీ మనకొచ్చాయి. ఆ! రియల్లీ. లిటరల్ వర్డ్ ఇదే యెస్. మంత్రగత్తెమ్మ. అంతే. అంతే. ఏదన్నా ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా మనం లలిత చేస్తాము, అన్నీ చేస్తాం కదా! అంటే
నేను మా హస్బెండ్ మాట్లాడు ఏమండి చీకట్లో లైట్ వేస్తేనే కదా ఇది ఉందని తెలుస్తుంది. మనం మంత్రజపం చేసి లైట్ లోపలికేసి ఇది ఉందని చెప్పి తెలుస్తుంది. వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ అని తెలుసు. క్లీన్ ఎంత ఇట్ అనేది క్లియర్‌గా చెప్తున్నారండి అసలు ఇది. అన్ని ఎప్పుడు చెప్పే మాట. అన్ని విద్యలు నేర్పించారు. కానీ ఈ అమ్మ వచ్చి పునర్జన్మ ఇచ్చింది అందరికి. మా అమ్మ అదే అంటోంది. మా అమ్మ వచ్చారు. మా అమ్మ ఆయన అంటది, "ఇప్పుడు చూస్తున్నాను. ఉదయం నుంచి కూర్చున్నారు. అసలు ఎప్పుడు భోంచేస్తారు? ఎప్పుడు ఏం చేస్తారు?" అయ్యో! ఇంత ఎనర్జిటిక్‌గా హౌ కెన్ షీ ఈస్ డూయింగ్ లైక్ కాదు. దిస్? ఒక్కసారి క్లాస్ అయిపోగానే నడుము బిగించడమే. పని పని ఐ జస్ట్ నేను అదే చెప్తున్నా, అమ్మ అంట్లు తోముతూ ఉంటే పిల్లల గురించి ఇలా ఆలోచించాలి. పాత్ర తోముతుంటే ఇంత జిడ్డుందా నాలో, ఇది కనబడుతుందా? అసలు ప్రతి క్షణం లోపల కడుక్కోవడం ఎంతుంది అని అంటే కొత్త కొత్తవి వేసుకోవాల్సిన అవసరం ఎందుకు? గలీజేసి. వస్తూ ఉంటే ఇంకొక మాట చెప్పారు. డోంట్ రిప్రెస్ అని చెప్పేసి. వచ్చేయన్ని దాన్ని బైపాస్ చేసి బైపాస్ పారిపోతాం. చేయకూడదు. ఆ! ఎప్పటికప్పుడు వాళ్ళని ఆపుతున్నామని. అది ఆపుతాం. మాత్రం చాలా పెద్ద ఎంత అంటే మనము ఇందులోకొచ్చిన తర్వాత మనం చాలా అనుకుంటాం. ఎట్లా అంటే అరే! మనం ఇట్లా మాట్లాడకూడదు గదా! వీళ్ళొచ్చి మనకెందుకు ఇలా చెప్తున్నారు. బట్ వీఆర్ రిప్రెసింగ్, వీఆర్ బైపాసింగ్ దట్. అది ఎంత బావుందో చాలా అర్థమయ్యేలా థ్యాంక్ చెప్తున్నారమ్మా. యూ తల్లి. చక్కటి మంచి జర్నీ. మంచి సుమంగళిగా, హాయిగా ఎన్నో సంవత్సరాలు మంచిగా ఓకే. యంగ్ పిల్లలు మీరు అందరూ. అద్భుతం. సత్యవేణి గారు చెప్పండి మా. లవ్ యూ సో మచ్. లక్ష్మి ఐఎమ్ గారు. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మా. లవ్ యూ సో మచ్ మా. ఈ రోజు చెప్పండి. ఈ రోజు ఎవరు రేస్ లో గెలుస్తారు, ఎవరికి ఇస్తున్నారు మీరు అన్న దాంతో మొదలు పెట్టారు. అసలు ఎవరు గెలుస్తున్నారు చూసుకోమని ప్రతి సెకండ్. ప్రతిసారి మీరు క్లాస్ లో ఒకదాని మించి ఒకటి చెప్తారనుకోండి. స్టేట్ ఆఫ్ బీయింగ్ గా ఉండడం, ఎలా ఉంటున్నారో చూడమంటారు. అదేంటి వెటెక్స్ లో ఉంటున్నారా లేదా చూసుకోమంటారు. Look at ఒక్కొక్కసారి that. రోజుకి ఒక లెసన్ ని ఒక రకంగా తీసుకొస్తారు. ఈ రోజు అయితే మొత్తం అసలు చాలా బాగుందమ్మా అసలు. కదా! నాకేంటి అంటే ఇన్నర్ చైల్డ్స్ లోని నీది కాదు, తీసే లవ్ ఇవ్వడం అని అన్న కాన్సెప్ట్ కి ఈ రోజు ఎవరికైనా అర్థం అవుతుందమ్మా. ఎందుకంటే 9 పార్ట్స్ కింద చిల్డ్రన్స్ అంతే. అందరూ సపరేట్ అయిపోయారు. ఒక చైల్డ్ అయిపోయింది. చిల్డ్రన్స్ కింద ఇలా సపరేట్ అయిపోయింది. ఒక బీయింగ్ సపరేట్ అయిపోయి సెపరేట్ అయిపోయింది. సపరేట్ అయిపోయి నేను ఇది అని బాధపడుతూ ఉంటే ఇంకా సోల్ ఇంకా ఊరుకోదు కదమ్మా. మీరు అన్నట్టు సోల్ ఇంకా ఎవల్వ్ అవ్వడానికి ఇంకేం తప్పుకోండి మీరు ఇంకా తప్పకుండా అనటానికి అనకుండానే ముందు మమ్మల్ని రెడీ చేసి ఉంచుతున్నారు. అంతే 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 అది అంతే. చాలా బాగుందమ్మా. ఇది నాకు మెయిన్ పాయింట్ అది నచ్చిందమ్మా. ఏంటంటే ఇన్నర్ చైల్డ్ లోని ఇంకెవ్వరికైనా అర్థం అవుతుంది. లవ్ ఇవ్వాలి, లెట్ గో చేయడం కాదు. లవ్ ఇవ్వాలి, వాటిని యాక్సెప్ట్ చేసి ఫర్గివ్ చేయాలి. అది కాన్సెప్ట్ అనేది ఎక్సలెంట్ అమ్మా అసలు. థ్యాంక్ యూ సో కాన్సెప్ట్ అనేది లవ్ యూ సో మచ్. వాళ్ళందరినీ చెప్పాను కదా, చీమలు అన్నాను కదా, చీమలన్నింటినీ తయారు చేసి పైకి పంపించాలి అంతే. నాకు రాదు, నాకు జాతి కాదు అన్న వాళ్ళందరినీ పైకి. సో దే ఆర్ ఆల్ అవర్ ఇన్నర్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ వేరియస్ మెమరీస్. వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. ఓకే.